అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు మీ అందరితో ఒక మంచి రెసిపీ అనమాట. చాలా ఈజీగా చేసి చూపించాలనుకుంటున్నాను. అది హైదరాబాదీ స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా వస్తుంది అండ్ అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. ముందుగా నేను ప్రిపరేషన్ కోసం ఈ గ్లాసున్నర అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. మనం తీసుకునే బాస్మతి రైస్ క్వాలిటీ అనేవి కొంచెం బాగుండేటట్లయితే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఈ విధంగా వాష్ చేసుకోవాలి. వాటర్తో 2-3 సార్లు నీళ్ళతో బాగా కడుక్కోవాలన్నమాట బాస్మతి రైస్ని. ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే డైరెక్ట్గా ఒకే వెజల్లో దమ్కి రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. మళ్ళీ సపరేట్గా వేరే పెట్టుకొని అందులోనే సోక్ చేసుకుంటున్నాను బిర్యానీ రైస్ అనేది. మనం రైస్కి ఇక్కడ వాటర్ అనేది క్వాంటిటీ అని ఏం కాదు, బియ్యంకి కొంచెం ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. హోల్ బిర్యానీ స్పైసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్కి బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగా పడుతుంది. అండ్ ఇందులోనే పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మనం దమ్కి ఏవైతే వేసుకుంటామో అవన్నీ కూడా ఇందులోనే వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఇందులోనే రైస్ అనేది పొడి పొడిగా రావడానికి 1 టేబుల్ స్పూన్ అనేది నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ అనేది సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం వెజ్లోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 మిరియాలు, 2 యాలక్కాయలు, బిర్యానీ ఆకు, చిన్న చెక్క, ఫ్లవర్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు అవన్నీ కూడా వేసుకున్న తర్వాత మసాలా అనేది ఈ విధంగా పొడి పొడిగా మనం మిక్సీ చేసుకున్నట్లయితే మనకి ఇది చాలండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది దమ్ బిర్యానీలోకి. అండ్ నెక్స్ట్ మీ దగ్గర ఎలాంటి వెజ్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవన్నీ నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మరి చిన్నగా కట్ చేయకుండా ఈ మాత్రం సైజులో కట్ చేసుకున్నట్లయితే మనకి బిర్యానీలో వెజ్జెస్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. అల్లం వెల్లుల్లితో పాటు ఇలాగా 2 పచ్చిమిర్చి కూడా కచ్చపచ్చగా దంచుకుంటే మనకి చాలా బాగుంటుంది ఘాట్ అనేది. ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగ్గ సాల్ట్, మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్, అండ్ ఇందులోనే పెరుగు బాగా గిలకరించి పెరుగు కూడా కమ్మటి పెరుగు ఇందులో యాడ్ చేసుకోవాలండి. పెరుగు వేయడం వల్ల కూడా జ్యూసీగా మాయిశ్చర్గా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టీ స్పూన్ అనేది ఆయిల్ కూడా పైన యాడ్ చేసుకోవాలి. అండ్ గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట, మొత్తం పట్టే విధంగా. ఫైనల్గా బిర్యానీ మసాలా కూడా వేసుకొని అవి కూడా నీట్గా కలుపుకొని ఒక 20 మినిట్స్ ఇవి కూడా సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం రైస్ సోక్ చేసుకోవాలి అండ్ అలాగే వెజ్జెస్ కూడా సోక్ చేసుకోవాలి. ఈ టైం గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం పెద్ద సైజు ఆనియన్స్ అనేవి తీసుకుని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఫ్రైడ్ ఆనియన్స్కి ఎప్పుడు కూడా పెద్ద ముక్కలు కట్ చేయకూడదండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకి త్వరగా ఫ్రై అవుతాయి. అండ్ బిర్యానీలో ఇవి అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట, అంత మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. నేను డైరెక్ట్గా దమ్ చేసేస్తానండి. ఇందులోనే వేరే ప్యాన్ అయితే యూజ్ చేయట్లేదు. సో ఇందులోనే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసుకొని ఇందులోనే దమ్ పెట్టుకుంటాను కాబట్టి కొంచెం వెడల్పాటి ప్యాన్ అయితే తీసుకున్నాను. ఇందులోనే మనకి ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసమని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అనేవి మనం కట్ చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసమని ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేస్తారు, బట్ నేనైతే ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మగ్గిన టైంలో కొంచెం వాటర్ అనేవి చిలకరించినట్లయితే ఆనియన్స్ మెత్తపడి త్వరగా ఫ్రై అవుతాయి. మరి ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయకుండా నేనైతే ఈ విధంగా టిప్ అయితే యూజ్ చేస్తాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన దాన్ని బట్టి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వేరే బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం అనేది నేను ఉంచేసాను. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా, బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలాలన్నీ బాగా కలిసినాయి. ఈ వెజ్జెస్ అన్నీ కూడా అదే ఆయిల్లో మనం యాడ్ చేసేసుకొని ఒక 70% వెజ్జెస్ అన్నీ కూడా కుక్ అయ్యేటట్టు బాగా ఉడికించుకోవాలి. అండ్ ఇందులోనే పైన కొంచెం 1 టీ స్పూన్ అనేది నెయ్యి యాడ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది.
మీరు ఇప్పుడైనా యాడ్ చేయొచ్చు, లేదా ఆనియన్స్ ఫ్రై చేసి తీసేసిన తర్వాత కూడా నెయ్యి అనేది యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇది మళ్ళీ సెపరేట్గా మసాలాస్ అన్నీ యాడ్ చేయడం లేదు. మనం ఆల్రెడీ పౌడర్ అనేది చేసి యాడ్ చేసాం కాబట్టి మరి ఎక్కువ ఘాట్ అయిపోతుంది. మనం తిన్నది కొంచెం లిమిట్గా ఉండాలి కదా, సో ఆ విధంగా అయితే నేను యాడ్ చేశాను. అండ్ వెజ్జెస్ కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా అందులోనే చల్లి పెట్టుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ బాస్మతి రైస్కి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. 20 మినిట్స్ ఓకేన తర్వాత మనం వెజ్జెస్ ఉడుకుతున్నాయి కదా, అవి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం రైస్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇందులోనే మనకి 1.5 స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేసుకొని యాలక్కాయలు 2 అనేది యాడ్ చేసుకుని ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని కొంచెం మిక్స్ చేయాలన్నమాట. మరి ఓవర్ మిక్స్ అయితే చేయకూడదు. ఆల్రెడీ మనం 20 మినిట్స్ అయితే సోక్ చేసుకున్నాం కాబట్టి రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ అనేది సరిపోయిందో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే మిరియాలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో మనకి వెజ్జీస్ అనేవి ఈ ఒకవైపు అయితే కుక్ అవుతున్నాయి కదా, ఈ విధంగా మనం అస్తమాటికి చెక్ చేసుకొని మనకి వెజ్జీస్ అనేవి కుక్ అయినాయో లేవో చూసుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా బ్రేక్ చేస్తే కొంచెం బ్రేక్ అయ్యేటట్టు ఉండాలి. ఎందుకు మరి మెత్తగా ఉడికించుకోకూడదు, పేస్ట్ అయిపోతుంది. కొంచెం బ్రేక్ అయ్యేటట్లుంటే ఆల్రెడీ నెక్స్ట్ మనం దమ్ పెడతాం కాబట్టి ఆ దమ్ పెట్టేటప్పుడు కొంచెం ఉడుకుతుందనమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత చూసారా బ్రేక్ అయినాయి. ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట వెజ్జీస్ అనేవి, మరి ఓవర్గా కాకుండా చక్కగా బ్రేక్ అయింది. చూసారా ఈ విధంగా బ్రేక్ అయింది. సో నెక్స్ట్ ఏంటంటే మనకు సెపరేట్గా దమ్కి లేయర్స్గా వేసుకుంటాం కాబట్టి కొంచెం కర్రీ అనేది వేరేగా తీసేసి పక్కన పెట్టుకోవాలి. చెప్తున్నాను కదా, నేను ఇందులోనే దమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకని ఇందులోనే ఉంచేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ అయితే వెజ్జీస్ వేస్తాం కదా, నేనైతే వెజ్జీస్ అనేవి ఉంచేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి వెజ్జీస్ అనేవి కుక్ అయిపోయినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అండ్ రైస్ కూడా ఆల్మోస్ట్ 70% అయితేనే సరిపోతుంది. బాస్మతి రైస్ కూడా మనం బ్రేక్ చేస్తే బ్రేక్ అయ్యేటట్లుంటే సరిపోతుంది. మనకి దమ్ చేసేటప్పుడు నెక్స్ట్ మిగతాదైతే ఉడుకుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మన వెజ్జీస్ అనేవి ఒక లేయర్ వేసుకున్నాం కదా, అదే లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా రైస్ దమ్కి, ఆ రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకో లేయర్, మళ్ళీ ఆ లేయర్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ పుదీనా ఉన్న ఇంకా బాగుంటుంది. నా దగ్గర పుదీనా అయితే అవైలబుల్గా లేదు, కొత్తిమీర ఒకటే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇదేంటంటే నేను నెయ్యిలో కొంచెం పసుపు అనేది మిక్స్ చేశాను అనమాట. మనకి ఫుడ్ కలర్ యూజ్ చేసే బదులు నేనైతే ఈ విధంగా పసుపు యాడ్ చేశాను. మీకు కావాలి అన్నట్లయితే ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఉడికించుకునే రైస్ ఉంటుంది కదా, మనం బిర్యానీ రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ అనేవి ఇందులోనే యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి కలర్ అనేది ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గానే ఎల్లో కలర్లో లైట్గా కనిపిస్తుంటుంది అనమాట. ఫుడ్ కలర్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేదు అన్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఒక నిమ్మ చెక్క తీసుకుని అది కూడా స్క్వీజ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. అండ్ బిర్యానీ మసాలా కూడా పైన యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకో లేయర్ కూడా రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట, కంటిన్యూ అవుతూ ఉండాలి. మనం తీసుకునే రైస్కి ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ మనం తీసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా లేయర్కి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, నెయ్యి, లెమన్ ఇవన్నీ కూడా అదే సేమ్ ప్రాసెస్లో మనం కంటిన్యూ చేసుకుంటూ యాడ్ చేసుకున్నట్లయితే మనకి మంచిగా లేయర్గా పొడిగా అనేది రైస్ అనేది చాలా బాగా వస్తుందండి. మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా చెప్పలేనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. నేను చేసింది మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం దమ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే మనం మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనము దమ్ కోసం కాబట్టి మనం ఏం చేయాలంటే అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవచ్చు, లేదంటే కాటన్ క్లాత్ ఏదైనా మనం పెట్టి కవర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా లేయర్కి మనం బిర్యానీ మసాలా, కొత్తిమీర, నెయ్యి అవన్నీ కూడా, లెమన్ ఇవన్నీ కూడా వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. లాస్ట్లో ఫైనల్గా నెయ్యి యాడ్ చేసుకుని మనకి దమ్కి మూత పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే అల్యూమినియం ఫాయిల్ అవేబీ పెట్టట్లేదు, జస్ట్ నా దగ్గర ఉన్న ఒక ప్లేట్ మూత పెట్టి దానిపైన దమ్కి ఆవిరిపోకుండా ఒక బరువైంది ఈ విధంగా అయింది పెట్టాను అనమాట. ఇంకా ఒక 6 or 10 మినిట్స్లో మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారా, మనకి అసలు మాడదండి, ఎందుకంటే మనం కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసాం కాబట్టి అసలు మాడదు. చక్కగా పొడిగా ఎంత టేస్ట్గా వచ్చిందంటే మీరే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది పొడిగా.
ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట వెజ్ దమ్ బిర్యానీ ట్రై చేయడం. అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేసేయండి.